మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సెంపంగి నూనె అన్నారట. ఈ మాటకి అసలు అర్థం ఏంటో తెలుసా? మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందు ఈయన మాటలు ఒకసారి వినండి. మున్సిపల్ కార్మికులందరూ కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. అప్పులు తీర్చలేక, కిరాణా షాపుల దగ్గర అప్పులు పుట్టక, కరెంటు బిల్లులు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి మొరబెట్టుకున్న ఇంతవరకు అద్దెగతి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి నిర్లక్ష్యాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మార్చి నెల జీతం సోమవారం ఇవ్వకపోతే మంగళవారం అంటే ఏప్రిల్ 21వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పని బంద్ పెడతాం. ఈయన మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సంఘానికి సిఐటియు నాయకుడు. మున్సిపల్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదని, మార్చి నెల వేతనాలు ఏప్రిల్ 1న ఇవ్వాల్సి వస్తే ఇప్పటికీ రాలేదని గగ్గోలు పెడుతున్నారు, సమ్మెకు పూనుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కారు, చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. జీవో నెంబర్ 75. ఇది మొన్న 17th నాడు రిలీజ్ చేశారు. ఈ జీవో ప్రకారంగా 95,18,145 అంటే 95,18,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఎందుకు అనుకుంటున్నారు? ఇది సింగపూర్లో మంత్రులు శిక్షణ కోసం వెళ్తున్నారంట. వాళ్ళ ట్రైనింగ్కి అయ్యేటువంటి దారి ఖర్చులకి ₹1,00,00,000 ఖర్చు చేస్తుంది ఈ ప్రభుత్వం. ₹1,00,00,000 దారి ఖర్చుల కింద చంద్రబాబు ప్రభుత్వం మంత్రుల్ని సింగపూర్ పంపడానికి విడుదల చేస్తుంది. అక్కడేమో మున్సిపల్ కార్మికులు మొత్తం అందరి ఆరోగ్యం కోసం అహర్నిశలు పనిచేసేటువంటి కార్మికుల జీతాలు 20వ తారీఖు వచ్చినా చెల్లించడం లేదు. జీతాలకి అతిగతి లేనటువంటి సర్కారులో సోకులకి ఎంత పెద్ద మొత్తం ఖర్చు పెడుతున్నారో చూడండి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మింగం మెతుకు లేదు కానీ మీసాలకి సంపంగి నూనె అంటే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ ఇయర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ అంటూ 95 lakhsని శాంక్షన్ చేస్తూ టువార్డ్స్ ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్. ఇవి కేవలం దారి ఖర్చులు మాత్రమే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్రులకి అకామిడేషన్ ఖర్చులుంటాయి, శిక్షణ ఇచ్చేటానికి ఖర్చులుంటాయి, ఇతర ఖర్చులన్నీ కలిపితే ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారు, ఎంత పెద్ద మొత్తం దీనికోసం ఖర్చు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చంద్రబాబు క్యాబినెట్లోని 9 మంది మంత్రులు ఇక్కడి నుంచి బయలుదేరి సింగపూర్ వెళ్ళబోతున్నారు. సింగపూర్లో శిక్షణ పేరుతో దాదాపు 4-5 రోజులు గడపబోతున్నారు. ఈ శిక్షణలో మొత్తం పరిపాలన ఎలా చేయాలన్నదో వాళ్ళకి నేర్పిస్తారట. ఎంత విడ్డూరంగా చూడండి. 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సింగపూర్ పంపించి చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ ఇప్పిస్తారట. ట్రైనింగ్కి దారి ఖర్చులకి ₹1,00,00,000 విడుదల చేశారు. ఇక అక్కడ అయ్యేటువంటి మొత్తం ఖర్చుతో కలుపుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు తడిసి మోపుడు కాబోతుందో, ఇదంతా ప్రజల మీద భారం కాబోతుందో మనం అంతా ఊహించుకోవచ్చు. గతంలో ఇదే తీరున చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి సింగపూర్లో పంటి నొప్పికి ట్రీట్మెంట్ కోసం అంటూ లక్షల రూపాయలు దారపోసినటువంటి చరిత్ర చూసాం. అంటే అప్పట్లో పన్ను నొప్పి పేరుతో లక్షలు కాజేస్తే ఇప్పుడు ట్రైనింగ్ పేరుతో కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. అసలు మంత్రులకి సింగపూర్లో శిక్షణ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా చేయాలో ఇక్కడ మంత్రులకి అక్కడ శిక్షణ ఇవ్వడం ఏంటి? అక్కడ శిక్షణ ఇస్తే ఇక్కడ జనాల సొమ్ములు దారిపోయడం ఏంటి? ఇక్కడ ప్రజలు కట్టినటువంటి పన్నుల్లోంచి అక్కడికి వెళ్తున్నటువంటి ఖర్చుల కోసం ఇంత మొత్తం వృధా చేయడం ఏంటి? ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఇందులో వంగలపూడి అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ ఇలా మొత్తం 3 పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు బయలుదేరబోతున్నారు. వీళ్ళందరికీ అక్కడ శిక్షణ ఇస్తారంట. అక్కడ శిక్షణ పొందొచ్చి ఇక్కడ రాష్ట్రాన్ని ఆ మంత్రులు ఉద్ధరిస్తారంట. ఎంత విడ్డూరమైనటువంటి తీరున చంద్రబాబు సర్కారు ఉందో, ఎలా ప్రజాధనాన్ని వృధా చేస్తుందో. ఒకవైపు కార్మికుల కడుపు కొట్టి ఇవ్వాల్సిన వేతనాలు కూడా పనిచేసిన దానికి జీతాలు చెల్లించకుండా నాంచి వేస్తూ, రెండో వైపు ఇలా జీవోలు కూడా విడుదల చేసి జనం సొమ్ముని వెచ్చిస్తుందో, వృధా చేస్తుందో, ఖర్చు చేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా సింగపూర్లో మంత్రులకు శిక్షణ అవసరమా?
ఇలా సింగపూర్లో శిక్షణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.